రాజధానిలో ఒక ఇద్దరు కీలక నేతలు అంటే ప్రధానమంత్రి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి, వీళ్ళిద్దరి కలయిక, వీళ్ళిద్దరి భేటీ జరగగానే రాష్ట్రంలో ఏదో జరగబోతుంది అనేటువంటి ప్రధాన చర్చ జరుగుతుంది. మీరు ఎలా చెప్తారు? రాష్ట్ర రాజకీయాల్లో ప్రథమ భూమిక పోషించే వ్యక్తి నారా లోకేష్ గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నేషనల్ పార్టీగా అవతరించిన తర్వాత, అది మీరు వారసత్వం అనుకోండి, అర్హత ప్రకారం వచ్చిందనుకోండి, చంద్రబాబు గారికి నమ్మిన బంటుగా అనుకోండి, కొడుగ్గా అనుకోండి, రాష్ట్ర మంత్రిగా అనుకోండి, ప్రధాన కార్యదర్శి పదవిని నారా లోకేష్ గారు తీసుకున్నారు. ఆ తీసుకున్న భాగంలో ఒక మంత్రిగా కంటే కూడా నేషనల్ పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శిగా ఆయన కలవటం అనేది పెద్దగా ఇటువంటి రూమర్స్కి స్పెక్యులేట్ చేయాల్సిన పని నాకైతే అనిపించట్లేదు. అదే కాకుండా ఇటీవల ఒక మంత్రిగా యోగా కార్యక్రమం వైజాగ్లో నిర్వహించినప్పుడు తనకిచ్చిన బాధ్యతని, ఒక మంత్రివర్గంలో తనకిచ్చిన బాధ్యతని చక్కగా నిర్వర్తించి దాన్ని సక్సెస్ చేసిన సందర్భంలో ఆ యోగాంధ్ర బుక్ అనేది ఒకటి ఒక బాధ్యత గల పౌరుడిగా, యువకుడిగా, మంత్రిగా, ప్రధాన కార్యదర్శిగా గౌరవప్రదంగా ఆ రోజున ప్రశంసలు అందుకున్న లోకేష్ గారు ఇవ్వాలి, అది ఆయన బాధ్యత. ఆ సందర్భంగా కలిశారు. ప్రధానమైన కలయిక యొక్క ముఖ్య కారణం అది. మనం స్పెక్యులేట్ చేయటం, వివిధ రకాలుగా అనుకోవటం అనేది అది సహజం. జగన్ గారిని అరెస్ట్ చేయాలని అంటే ప్రధానమంత్రి గారి పర్మిషను కావాలి అనుకుంటే, రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి నిర్ణయము, ఇటువంటి కీలక నిర్ణయాల వెనుక ప్రతిసారి ప్రధానమంత్రిని కలవటం అనేది అది ఆ అంశం ప్రధానమంత్రి పరిధిలో లేని అంశం. అది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రివర్గం తీసుకోవాల్సిన నిర్ణయం. అంతకంటే ముందు డిపార్ట్మెంట్ పరంగా వారు తీసుకోవాల్సిన నిర్ణయం. అరెస్ట్ చేయాలా లేదా, అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా, ఆ కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత, న్యాయస్థానాల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కానీ, లేకపోతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో కానీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే హక్కు అవసరమైతే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో పనిచేసే డిపార్ట్మెంట్కి ఉంటుంది. మనం ఎవరో దాన్ని క్వశ్చన్ చేయడానికి. అది అవసరం అనుకున్నప్పుడు ఏ పౌరుడినైనా చేసి తీరాలి. ఆ తర్వాత ఆయన ముద్దాయా కాదా అనేది తర్వాత కోర్టు తెలుస్తుంది. అది ఇప్పుడు ఆయనకున్న 11 కేసుల్లో ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పుడు ఎవరున్నారు రాష్ట్రంలో, కేంద్రంలో? కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఉంది కాబట్టి అనుసంధానంగా పనిచేయాలి. కాబట్టి అప్పుడు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, నిర్ణయాధికారాన్ని చెప్పుండొచ్చు. అది మనకి అంతర్గత వ్యవహారం. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ఒక భాగంగా ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు ఇస్తారా, లేకపోతే అక్కడ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఇస్తారా, లేకపోతే హోమ్ మినిస్టర్ ఇస్తారా, లేకపోతే కన్సర్న్ సంబంధించిన అధికారులు ఇస్తారా అనేది రాజ్యాంగ పరిధిలో ఉన్న అంశంగా మనం చూడాలి తప్ప, స్పెషల్గా దానికోసం వెళ్ళి నేను జగన్ గారిని అరెస్ట్ చేస్తాం, మీరు పర్మిషన్ ఇవ్వండి అని మనం స్పెక్యులేట్ చేయడం అనేది తెలిసిన వ్యక్తిగా నేనైతే చేయలేను. అంటే రాజ్యాంగం అనే అంశం తీసుకొని వస్తే రాజకీయాన్ని ముడిపెడుతున్నారు. ఎందుకంటే కూటమిలో కీలక నేతగా పెద్దన్న పాత్ర పోషిస్తుంది చంద్రబాబు. ప్రధానమంత్రి బాధ్యత తీసుకున్న పరిస్థితుల్లో మన మోడీ గారు ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసే తిరుగుతుంటారు. కాబట్టి ఇలాంటి కీలకమైన దశలో కీలకమైన విషయాన్ని రాజకీయ భాగస్వామి పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఆయనకి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే వెళ్ళారు నారా లోకేష్. ఇందాక మీరు అన్నట్లుగా టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వెళ్ళుండొచ్చు, సెక్రటరీగా అట్లా కూడా అనుకోవచ్చు కదా. వెళ్ళినా అటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ ఇస్తే ఇవ్వటంలో తప్పులేదు కదా కూటమి భాగంలో. ఒకవేళ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇతరితర డెవలప్మెంట్ యాక్టివిటీసు, ఆర్థికపరమైన అంశాలు ఒక నేషనల్ ప్రెసిడెంట్గా పార్టీ అండ్ కన్సర్న్లో
అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత లోకేష్ గారికి ఉంది. చెప్పదలుచుకుంటే చెప్తే తప్పేం లేదు. తప్పని అంటలేదు సార్. ఇప్పుడు దానికోసమే వెళ్ళారా? రాష్ట్రంలో ఇంకేదైనా జరగబోతుందా రాబోయే వారం రోజుల్లోనో 10 రోజుల్లో? నేను అనుకోవటం అంత ప్రధానమైన అంశాన్ని కూటమిలో భాగంగా చర్చించదలుచుకున్నప్పుడు కూటమి యొక్క నిర్ణయాధికారాన్ని రాష్ట్ర పరిధిలో ఉన్నా కానీ చెప్పదలుచుకున్నప్పుడు పార్లమెంటరీ పార్టీలో అన్నా చర్చిస్తారు, లేకపోతే ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీలతో అయినా చర్చిస్తారు అవసరమైతే, అనుకుంటే తలుచుకుంటే. కానీ ఒక లోకేష్ గారు ప్రధానమంత్రికి డైరెక్ట్గా చర్చించాల్సిన అంశం కాదని నేను అనుకుంటున్నాను. అంటే కేవలం యోగాకు సంబంధించి యోగాంధ్ర అవ్వచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, రేపు రాబోయే రోజుల్లో కీ రోల్ ప్లే చేసే ఒక ప్రధాన కార్యదర్శిగా అంతర్గతంగా పార్టీ కూటమి కలిసి పనిచేయాలి. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తుని నిలబెడితే కూటమికి కూడా దానికి పేరు ప్రఖ్యాతులు రావాలి, ప్రజల్లో మంచి మన్ననలు పెరగాలి, ఒక కేస్ స్టడీగా ఈ రాష్ట్రం ఉండాలి అనుకున్నప్పుడు ప్రధానమంత్రితో ఇతరితర అంశాలన్నీ చర్చించవచ్చు. అది హక్కు, ఆయనకు ఉండే హక్కు లోకేష్కి. అది చేయవలసిన బాధ్యత కూడా ఉంది. హక్కే కాదు, బాధ్యత కూడా ఉంది. సార్, ఒక అడుగు అంటే ప్రజల్లో ఉన్నటువంటి ప్రచారం ఏంటంటే నారా లోకేష్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రధానమంత్రి కలుస్తున్నారు, చంద్రబాబుకు ఒక అడుగు దూరంగా ఉంటున్నారు. అంటే రాజకీయాల్లో రాజకీయ వారసుడిగా నారా లోకేష్ ఆల్రెడీ ప్రమోట్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఎందుకు ప్రధానమంత్రితో కానీ ఇతర కీలకమైన సమావేశాల్లో కానీ ముందు నారా లోకేష్నే పెడుతున్నారు? చంద్రబాబు ఒక అడుగు వెనక ఉండి పాలనాపరమైన అంశాలు చూసుకుంటున్నారు. వెనక ముందు అనే అంశం రాదండి రాజకీయాల్లో. యువకుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, నిండా మునిగిన తర్వాత చలేంటని రాజకీయ క్రీడా మైదానంలో ప్రవేశం కలిగిన తర్వాత డిమాన్స్ట్రేట్ చేసుకునే సందర్భంలో అది ఆవశ్యకత ఉంది. లోకేష్కి ఆ బాధ్యత ఉంది. అలా కలిస్తేనే ఇతనికి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. పెద్దలు ఏం చెప్తున్నారు, ఇతరులు ఏం చెప్తున్నారు, తనేం ఆలోచిస్తున్నారు, రాష్ట్రానికి ఏం కావాలి, చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఎవరి మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారికి అలా నేర్చుకునే కదా ఎంత దూరం వచ్చారు. అదే పందా ఇప్పుడు లోకేష్ గారు తీసుకుంటే తప్పేంటి? దానికి వెనక ముందనే ఆ డిస్క్రిమినేషను మనం బహుశా మనం ఇచ్చే భాష్యం. నాకు వెనక ముందు అనే పదం ఎందుకు వస్తుందంటే 2029 ఎన్నికల్లో నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాబోతున్నారు అనేది అసలు అంటే ఇప్పటికే లోకేష్కి సంబంధించినటువంటి ఒక బ్యాచ్ అనుకోవచ్చు, లేకపోతే ఆయన వింగ్ అనుకోవచ్చు. ఇప్పటికే నారా లోకేష్ ముఖ్యమంత్రి కావటమే తరువాయి. కాకపోతే బాబు గారు ఉన్నారు కాబట్టి బాబు గారు రాజకీయ అస్త్ర సన్యాసం చేసేంత వరకు కూడా ఆయనకే ముఖ్యమంత్రి బాధ్యతలు ఉంచి నారా లోకేష్ ఏ క్షణమైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు అనే ప్రచారం కూడా తెచ్చుకుంటున్నారు. నన్ను రాజకీయ అంశంగా విశ్లేషించమంటారా? లేకపోతే రెండు మీరు రాజకీయ విశ్లేషకులు, మీరు రాజ్యాంగ విశ్లేషకులు కాబట్టి. రాజ్యాంగ విశ్లేషకులు అంత నాలెడ్జ్ నాకు ఉందని నేను క్లెయిమ్ చేసుకోను. పార్టీ పరంగా చెప్పమంటారా? పార్టీ పరంగా చెప్పండి. పార్టీ పరంగా చెప్పాలంటే లోకేష్ గారు ముఖ్యమంత్రిగా కోరుకోవటంలో తప్పులేదు. కానీ అరంగేట్రం చేయాలి, ఆ పోస్ట్ యొక్క పరిధిలోకి వెళ్ళాలి అంటే నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ పరంగా చెప్పాలి. పార్టీ భవిష్యత్తు కోరుకునే విధంగా చెప్పాలంటే ఇంకా కొంత సమయం తీసుకోవటం మంచిది. పాలనాపరమైన అంశాల మీద మంచి అవగాహన పెరగాలన్నా, ప్రజల యొక్క భవిష్యత్తు బాగుండాలన్నా, పార్టీ భవిష్యత్తు బాగుండాలన్నా తండ్రి చాటు బిడ్డగా కంటే సమర్థుడుగా నాయకత్వ లక్షణాలు పుచ్చుకోవాలి. తండ్రి చాటు బిడ్డగా వారసత్వంగా కానివ్వండి, మీరు వారసత్వం కాదని ఎవరన్నా బుకాయిస్తే నేను ఒప్పుకోను. తెలిసింది, రాజకీయ వారసత్వం అనేది ఉంది కాబట్టే అతనికి ప్రాధాన్యత కలిగింది. చంద్రబాబు గారు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే గతంలో కూడా వాజ్పేయి గారి టైంలో కూడా టీడీపీ కలిసి పనిచేసింది ఎన్డీఏకి. అప్పుడున్న పరిస్థితులు వేరు. 83 మొదటి మహానాడప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కాంగ్రెసేతర ప్రభుత్వాలని, కాంగ్రెసేతర పార్టీలని ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన వ్యక్తిగా రామారావు గారు నిర్వహించిన బాధ్యతలు వేరు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి ఎమర్జ్ అయిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన నిర్వర్తించిన రోల్ వేరు. డైరెక్ట్గా తెలుగుదేశం అధినేతగా, తెలుగుదేశం నాయకుడిగా కూటమి ప్రభుత్వాలు ఏర్పరిచే భాగంలో
కేంద్ర ప్రభుత్వాలని కాపాడగలిగిన, తెలుగువాడి సత్తా చూపించగలిగిన, తెలుగువాడి తేజాన్ని నిలబెట్టగలిగిన ఒక ఇంపార్టెంట్ భూమికను పోషించడంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాలని చాలని మెజారిటీ వచ్చినప్పుడు బల నిరూపణలో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరిచే భాగంలో ఇబ్బందికి గురి చేయకుండా కొన్ని త్యాగాలు చేసి తెలుగువాడిగా దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం ఒక బాధ్యత గల భూమికని చంద్రబాబు నాయుడు గారు పోషించారు. అది డెమాన్స్ట్రేట్ అయిపోయింది. నేషనల్ ఫ్రంట్లో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ నేషనల్ ఫ్రంటే కానివ్వండి, యునైటెడ్ ఫ్రంటే కానివ్వండి, లేకపోతే ఇతరితర అంశాల మీద కానివ్వండి, ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు డెమాన్స్ట్రేట్ అయింది. 2004లో పవర్ సబ్జెక్ట్ని, అంటే విద్యుత్ అనే అంశాన్ని ఒక భూతంలాగా చూపించి రిఫార్మ్స్ జరుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారిని వ్యవసాయం అంటే ఈయన గిట్టదు, విద్యుత్ ద్వారా ఈయన సంస్కరణలు చేపట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కమ్యూనిస్టులను సైతం చేదోడు వాదోడుగా తీసుకెళ్ళి కాంగ్రెస్ ఉద్యమం మొదలెట్టి ఆ తర్వాత పాదయాత్రలో తర్వాత ఫ్రీ తాయిలాలను ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్ని ఒక మలుపు తిప్పిన మాట వాస్తవం. దానికి తెలుగుదేశాన్ని ఇబ్బందికి పెట్టాలన్నా, తెలుగుదేశానికి అధికారం లేకుండా దూరం చేయాలన్నా ఈ అంశాలని ప్రధాన అంశాలుగా కులం అనండి, లేకపోతే రిఫార్మ్స్లో భాగంగా ఈయన ప్రపంచ బ్యాంకుకి అనుగుణంగా పనిచేస్తున్నారనండి, లేకపోతే ఒక ఐటీ సెక్టర్నే పట్టుకున్నారు, రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారనండి, లేకపోతే విద్యుత్ సంస్కరణలు వద్దు ఎక్కువగా చేసినందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అదే అంశం మీద పరిశ్రమలకి విద్యుత్ ఇవ్వలేని కారణంగా పరిపాలనా భాగంలో, పరిపాలనా సంస్కరణలో, అసమర్థత పాలనలో కాంగ్రెస్ పార్టీ నిలబడింది దోషిగా నేను చెప్పగలిగితే. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచిన పరిస్థితి వేరు, తీరు వేరు, ఆ ప్రచార సరళి వేరు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన చాలా డిప్లొమాటిక్గా రెండు ప్రాంతాలని వాడుకున్న తీరు వేరు, అందరికీ విదితమే.